Hello beautiful people! So this video is about NIT Kurukshetralo na 4 years college life experience గురించి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ డీటెయిల్గా కవర్ చేస్తాను, క్లియర్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి. నెంబర్ 1 NIT కురుక్షేత్ర. సో ఈ కాలేజ్ వచ్చేసరికి 340 ఎకర్స్లో సిచ్యువేట్ అయి ఉంది అండ్ ఇది అప్పట్లో REC కురుక్షేత్ర, నౌ ఇట్స్ NIT కురుక్షేత్ర. NIT కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది అండ్ అప్పట్లో NIT కురుక్షేత్ర యూనివర్సిటీ ఇస్ GFTI అండ్ UIET ఈ 3 కాలేజెస్ కలిసి ఉండేవన్నమాట. అండ్ ఎర్లీ 2000స్లో NIT కురుక్షేత్రాన్ని సెపరేట్ బాడీగా చేసేసారు. అప్పుడే REC నుండి NITగా కన్వర్ట్ అయ్యింది అది. నెంబర్ 2 లొకేషన్. సో NIT కురుక్షేత్ర వచ్చేసరికి కురుక్షేత్రలో తానేసర్ అని ఒక ప్లేస్లో లొకేట్ అయ్యి ఉంది. బేసిక్లీ ఊరు చివరి కాలేజ్ అనమాట. అండ్ దీని కనెక్టివిటీ వచ్చేసరికి మనకి ఢిల్లీ నుండి ఒక 2.5 hours పడుతుంది అండ్ చండీగఢ్ నుండి ఒక 1.5 hour 2 hours పడుతుంది. సో కనెక్టివిటీ అయితే మేజర్ సిటీస్ నుండి బాగుంది. నెంబర్ 3 ఫీ స్ట్రక్చర్. సో ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి MBBS లాగా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఫ్రీ సీట్ అని అనుకోకండి. NIT అయినా IIT అయినా IIIT అయినా మనం ఫీజు కట్టాల్సిందే. సో నా ఫీ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఈ కాలేజ్లో నాకు పర్ సెమిస్టర్ 1.5 lakh పడింది విత్ ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ అండ్ మెస్ ఫీజ్ ఇవన్నీ కలిపేసి నాకు 1.5 lakh పర్ సెమిస్టర్. సో నాకు టోటలీ 12 lakhs పడింది అనమాట 4 years ఆఫ్ ఇంజనీరింగ్ లైఫ్కి. అండ్ అది ప్రతి ఒక్కళ్ళ ఫైనాన్షియల్ బేసిస్ అండ్ రిజర్వేషన్ బట్టి డిఫరెంట్ ఉంటుంది. సో నాకు వితౌట్ ఎనీ బెనిఫిట్ నాకు 12 lakhs అయ్యింది. బై ద వే నేను 2022 to 2026 బ్యాచ్ అనమాట. సో నేను ఫీ స్ట్రక్చర్ అయినా అన్నీ దానికి అకార్డింగ్ చెప్తున్నాను. ఇప్పుడు కాస్త మారొచ్చు ఫీజ్ అండ్ ఈవెన్ హాస్టల్ షేరింగ్ కూడా కాస్త మారొచ్చు. మా అప్పుడైతే NIT కురుక్షేత్ర టాప్ 5లో ఉందన్నమాట ప్లేస్మెంట్స్ వైజ్. సో అలా వి గాట్ ఇన్ టు దట్ కాలేజ్ అండ్ ఆ తర్వాత అయితే ర్యాంకింగ్ అయితే పడిపోయింది. బట్ నెంబర్ 4 క్యాంపస్ అండ్ హాస్టల్ లైఫ్. సో గర్ల్స్ విషయంకి వచ్చేసరికి వీ హ్యావ్ 4 హాస్టల్స్ అనమాట NIT కురుక్షేత్రలో. అండ్ ఫస్ట్ ఇయర్ నుండి మనకి సింగిల్ రూమ్స్ అండ్ బాయ్స్కి ఏమో వాళ్ళకి ఒక 11-12 హాస్టల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి 3 members షేరింగ్ రూమ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ నుండి వాళ్ళకి కూడా సింగిల్ రూమ్స్ అనమాట. అండ్ ఇన్ టైమింగ్స్ వచ్చేసరికి బాయ్స్కి అయితే ఏమి ఇన్ టైమింగ్ లేదు, కాకపోతే వాళ్ళకి కూడా ఈ మధ్యన కొన్ని కేసెస్ వల్ల 10 PM చేశారు. బట్ వాళ్ళనైతే ఎలా చేస్తారు, కానీ అమ్మాయిలకైతే 8:30 PM ఇస్ లాస్ట్ అనమాట. అప్పటికి మనం బ్యారియర్కి వెళ్ళిపోవాలి, అంటే మన హాస్టల్ ప్రెమిసెస్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఆ తర్వాత మనకు బయటకి ఎంట్రీ లేదు. అండ్ మార్నింగ్ 5 AM నుండి మనం బయటకు వెళ్ళొచ్చు. వైఫై ఇంకా ల్యాన్ విషయానికి వచ్చేస్తే 2 పనిచేయవు. ఆల్మోస్ట్ ఒక 100 times 97 times అయితే పనిచేయవు. సో మీరు అక్కడ జాయిన్ అయ్యేటట్టు అయితే ముందే 5G అన్లిమిటెడ్ డేటా ఆ సిమ్ తీసుకుని రీఛార్జ్ చేసుకుని వెళ్ళండి. అండ్ లిఫ్ట్ విషయానికి వచ్చేస్తే సో గర్ల్స్ హాస్టల్లో ఒక హాస్టల్ కల్పన చావ్లా హాస్టల్, అదే 5 floors హైయెస్ట్ అనమాట. అండ్ దాంట్లో వీ హ్యావ్ 6 lifts. అండ్ బాయ్స్ హాస్టల్లో 11 హాస్టల్లో చాలా వాటిల్లో ఉన్నట్టు ఉన్నాయి. అండ్ మోస్ట్లీ H10 అనే హాస్టల్లో అయితే లిఫ్ట్ అయితే పనిచేయదని అందిన సమాచారం అనమాట. ఎందుకంటే అబ్బాయిలు ఊరుకూరుకునే పాడు చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు దివాళీ వచ్చినప్పుడు కావాలని వెళ్ళి ఆ బాంబులు అన్నీ కూడా ఏమంటారు ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులు ఆ బాక్సుల్లో వేస్తారనమాట. అండ్ ఫర్నిచర్లు కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు. సో వాళ్ళు కూడా బాగా చేయట్లేదు, కానీ అలా ఉండకూడదు అనుకోండి. ఇద్దరు వైపుల నుండి బాగుండాలి వాళ్ళు. అండ్ గర్ల్స్ హాస్టల్ విషయానికి వచ్చేస్తే 6 lifts ఉన్నా మీకు రెగ్యులర్గా పనిచేసేది ఒక 2 or 3 ఉంటాయి చెప్తున్నా కదా. అండ్ దట్ 2 or 3 కూడా ఎప్పుడు చూసినా ఆగిపోతూ ఉంటాయి, ఇరుక్కుపోతూ ఉంటాం. పర్సనలీ నేనే ఒక 2-3 times ఇరుక్కుపోయా. కాకపోతే ఎమర్జెన్సీ బటన్ కొడితే ఎమ్మటే వార్డెన్స్ వాళ్ళు వచ్చేసి హెల్ప్ చేస్తారు, ఓపెన్ చేస్తారు. బట్ స్టిల్ సడన్లీ అంటే పైకి వెళ్ళే లిఫ్ట్ టాప్ మని ఇలా కింద పడిపోవటం ఇవన్నీ చాలాసార్లు జరిగాయి. మేమందరం చాలాసార్లు కంప్లైంట్స్ ఇచ్చాం, కానీ స్టాఫ్ అయితే మంచిగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అండ్ అన్నిట్లో వర్స్ట్ అయితే ఒకటి చెప్తాను. సో ఏమైందంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్లోనే ఒక ఏప్రిల్ ఆ టైంలోనే మే ఒక లిఫ్ట్స్లో అయితే అంటే ఎంట్రెన్స్ రిసెప్షన్ దగ్గర 2 lifts ఉంటాయి. దాంట్లోనే ఒక అమ్మాయి మా ఇయర్ అమ్మాయి లిఫ్ట్ ఎక్కింది అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కదా, తను 5th floorకి వెళ్ళాలన్నమాట. తను మా ఇయర్ అమ్మాయి. మా అందరు మా 2022 to 26 బ్యాచ్ వాళ్ళకి 5th floorలో రూమ్స్ అలాకేట్ అయ్యాయి అనమాట. అండ్ తన లిఫ్ట్ ఎక్కింది. అయితే లిఫ్ట్ ఏంటి పైకి వెళ్ళి టాప్ మని కిందకి వెళ్ళిపోయింది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కాదు, అంటే ఒక లిఫ్ట్కి కింద పిట్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఇంకొంచెం లోతు తవ్వుతారు కదా,
అక్కడికెళ్ళి ఆగిపోయింది. తను ఏం చేస్తున్నా అది ఓపెన్ అవ్వట్లేదు. వార్డెన్ వాళ్ళు వచ్చి ట్రై చేసినా అది అవ్వట్లేదు. తనకి పాపం బ్రీత్ ఇబ్బందయిపోయింది. అరుస్తా ఉంది. అందరం వెళ్లి చూస్తున్నాం. అండ్ అది నైట్ టైమ్. అండ్ లిఫ్ట్ వాళ్ళు కూడా ఎమ్మటే రెస్పాన్స్ ఇవ్వలేదనమాట. యూజువల్లీ వస్తారు, బట్ వాళ్ళు కూడా ఎమ్మటే రెస్పాన్స్ ఇవ్వలేదు. అమ్మాయి పాపం చాలా సేపు లోపల స్ట్రగుల్ అయ్యింది. అండ్ అప్పటికి చీఫ్ వార్డెన్స్ వాళ్ళందరూ వచ్చేసారనమాట. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ దిస్ వాళ్ళు ఏమంటారో తెలుసా, మీకెందుకు లిఫ్ట్ లైనా ఎక్కెళ్ళలేరా అంట. 5th ఫ్లోర్ వరకు నడిచి వెళ్ళటం మాటలా? ఐ మీన్ సీరియస్లీ, నీకు లిఫ్ట్ బాగు చేయటం, దాని మెయింటెనెన్స్ పెట్టుకోవటం మీకు చేత కావట్లేదు. మళ్ళీ లిఫ్ట్ ఎక్కి అది పాడవుతే మమ్మల్ని అంటారా మీరెందుకు లిఫ్ట్ ఎక్కారని? లైక్ సిల్లీ. అండ్ ఇది ఫస్ట్ ఇయర్లో కావేరీ భవన్లో అని మాకు రూమ్స్ ఇచ్చేవాళ్ళు మా బ్యాచ్ అప్పుడైతే. సో అది ఏంటంటే గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 4లో రూమ్స్ ఉండేవన్నమాట. అండ్ జెంట్స్ని హాస్టల్ లోపలికి అలౌ చేసేవాళ్ళు కాదు. సో ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఆ హాస్టల్లో లిఫ్ట్ కూడా లేదు, స్టెప్సే. అండ్ మేము లగేజ్ ఎలా పట్టుకెళ్ళాలి పైకి? ఎవరైతే ఉంటారో ఆయమని వాళ్ళు లేడీసే. ఒక జెంట్ మోయగలిగేది వేరుంటుంది, మేము మోయగలిగేది వేరుంటుంది. మా ఫాదర్స్ని కూడా వాళ్ళు లగేజ్ పైకి తీసుకెళ్ళడానికి ఎలా చేసేవాళ్ళు కాదు. మేము ఎలా మోసుకుని వెళ్ళాలి? ఆబ్వియస్లీ లాస్ట్కి గొడవపడి తీసుకుని వెళ్ళే వాళ్ళం అనుకోండి, ఎవరు మోస్తారు లేకపోతే. అండ్ సెక్యూరిటీ విషయం వచ్చేసరికి గుడ్ అనమాట. అందరూ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళే అనమాట. సో వాళ్ళు బాగుంటారు అండ్ ఫ్రెండ్లీగాను ఉంటారు. అండ్ దెన్ లాండ్రీ విషయానికి వచ్చేస్తే గర్ల్స్కి బాయ్స్కి మనకి వాషింగ్ మెషిన్స్ ఉంటాయన్నమాట, హెయిర్ వాషింగ్ మెషిన్స్. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే లైక్ 40 రూపీస్ ఒక వాష్కి అనమాట. సో అది పే చేసుకొని మనం వాష్ చేసుకోవచ్చు. లేకపోతే ఆయమ్మలకి ఇచ్చిన వాళ్ళైనా పర్ జత ఇంత డబ్బులు అని చెప్పేసి వాష్ చేసి ఇచ్చేస్తారు. అండ్ దెన్ క్లీనినెస్. ఓకే, ప్రతిరోజు ఆయమ్మలు అయితే ఫ్లోర్ని ట్వైస్ క్లీన్ చేస్తారు, వాష్రూమ్స్ కూడా ట్వైస్ క్లీన్ చేస్తారు. బట్ ప్రాబ్లం వచ్చేసరికి వాటర్ సడన్గా ఆగిపోతే వాటర్ మనం అది బాత్రూమ్స్ అండ్ వాష్రూమ్స్, లైక్ బాత్రూమ్ సెపరేట్ ఉంటాయి, వాష్రూమ్ సెపరేట్ ఉంటాయి అనమాట. కల్పనా చావ్లా హాస్టల్లో అయితే ఇట్స్ లైక్ యూ హ్యావ్ 5 బాత్రూమ్స్ అండ్ 5 వాష్రూమ్స్. సో ఏంటంటే సడన్గా వాటర్ ఆగిపోతాయి, వీళ్ళు ముందు ఇన్ఫార్మ్ కూడా చేయరు. అండ్ అందులో సమ్మర్లో అయితే చాలాసార్లు వాటర్ రావు తెలుసా. ఇట్స్ లైక్ పెద్ద ఫ్లోర్ కదా, ఇట్స్ లైక్ ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ అని ఉంటుంది అనమాట. ఏ బ్లాక్లో 64 రూమ్స్, బి బ్లాక్లో 64 రూమ్స్, అంటే ఒక్క ఫ్లోర్లో 128 రూమ్స్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ స్క్వేర్ బిల్డింగ్ కాబట్టి, రెక్టాంగిల్ బిల్డింగ్ కాబట్టి ఇటొక వాష్రూమ్, ఇటొక వాష్రూమ్, ఇటొక వాష్రూమ్, ఇటొక వాష్రూమ్, 4 కార్నర్స్ 4 వాష్రూమ్స్ అనమాట. సో అలా ఉన్న కొన్నిసార్లు నీళ్ళు ఎటువైపు రావు, అప్పుడు మనం ఎటు ఉరకాలి? మళ్ళీ మ్యామ్స్కి వాట్సాప్లో మెసేజ్లు చేసుకోవటాలు ఇంతే అనమాట. సో వాటర్ స్ట్రగుల్ అయితే ఉంది. అండ్ మనకి కాలేజ్ లోపలే మార్కెట్ ఉంటుంది, దాంట్లోనే మనకి గర్గ్ కిరాణా షాప్ ఉంటుంది, అండ్ దెన్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అండ్ స్టేషనరీ షాప్ కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా కొరియర్స్ వాళ్ళందరూ డైలీ వస్తారు. అక్కడే మార్కెట్లో ఒక చెట్టు కింద సెటిల్ అయిపోతారు. మార్నింగ్ వస్తారు, మళ్ళీ లంచ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ వస్తారు. పొద్దున 10 నుండి 6 వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. సో నీకు ఈజీగా వచ్చేస్తాయి నీ కొరియర్స్ అన్నీ, అండ్ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి నీకు ప్రాబ్లం కూడా లేదు. అండ్ ప్రతి ఒక్కటి నీకు కాలేజ్లో దొరికిపోతుంది, ఆ కిరాణా షాప్ అండ్ స్టేషనరీ మెయిన్ మీకు కావాల్సినవన్నీ. సో అదైతే ఏం ప్రాబ్లం ఉండదు. 5th, వెదర్ కండిషన్స్. కురుక్షేత్ర కాబట్టి టెంపరేచర్స్ అన్నీ ఎక్స్ట్రీమ్సే. అండ్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో సమ్మర్స్కి మాత్రం పక్కా కూలర్స్ తీసుకోండి, లేకపోతే మీరు బతకలేరు. అండ్ దట్టు 5th ఫ్లోర్ లాంటి ఫ్లోర్స్ వచ్చాయనుకోండి, కూలర్ కూడా లేకపోతే ఇంకంతే, మీరు మాడి మసాలా అయిపోతారు. ఇంకా అంత వేడి ఉంటుంది, మనం తట్టుకోలేము. అండ్ దెన్ చలి అది ఇంకో ఎక్స్ట్రీమ్. అంటే లిటరలీ చాలా చలిగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసాం, 0 degrees కూడా పడిన రోజులు ఉన్నాయి, అర్ధరాత్రులు 3 ఆ టైంకి. అండ్ 2-3 degrees పడుతూనే ఉంటుంది అనమాట. సింగిల్ డిజిట్ టెంపరేచర్లోనే ఉంటుంది. సో 2-3 degrees అంటే చాలా చలి అని అర్థం. థర్మల్స్ పక్కా ఉండాలి, షూస్ వేసుకోండి, సాక్స్ వేసుకోండి, గ్లౌస్ వేసుకోండి. అండ్ సర్సోంకా తేల్, అది ఏంటి వేడి ఆయిల్ గుర్తు రావట్లేదు, నువ్వుల ఆయిలా ఏంటిది, మస్టర్డ్ ఆయిల్ వేడి చేస్తుంది అనమాట. అది రాసుకొని మంచిగా గ్లౌజ్ వేసుకొని, సాక్స్ వేసుకొని పడుకోండి, థర్మల్స్ వేసుకొని, అప్పుడు మీరు బెటర్గా ఉంటారు. అండ్ కాలేజ్ మార్కెట్లోనే మీకు ఒక పెద్ద బొంతలు కనిపిస్తాయి అనమాట. నా దగ్గర నా రూమ్వి అండ్ రిలేటెడ్ ఈ కాలేజ్
ఈ వీడియోకి సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో నా ఫోన్లో అన్నీ నేను యాడ్ చేస్తూ ఉంటాను, ఎక్కడెక్కడైతే సంబంధమైనవి వచ్చినాయో. అండ్ యా, సో నేనేం చెప్తున్నా అంటే మార్కెట్లో బొంతలు దొరుకుతాయి అనమాట, బండ బండ బ్లాంకెట్స్ అనమాట. మనకి చలికి అవే ఆపుతాయి, లేకపోతే మనం తట్టుకోలేము. ఆ ఫొటోస్ కూడా నేను మీకు అటాచ్ చేస్తాను. సో అది కూడా మస్ట్ కొనుక్కోండి. ఫస్ట్ ఇయర్లో నాకు తెలీదు, మేము జాయిన్ అయిందే నవంబర్లో. నేను ఒక సన్న బ్లాంకెట్ తెచ్చుకున్న ఇంటి నుండి, చాలా ఆగట్లేదు. థర్మల్స్ కూడా నాకు తెలీదు. అప్పుడే ఇంకా థర్మల్స్ ఆర్డర్ పెట్టుకుని జాకెట్స్, నిజంగా అప్పుడైతే ఫస్ట్ టైం కదా, నాకు చేతులు ఇదంతా ఫ్రీజ్ అయిపోయినాయి. మెయిన్ కాళ్ళు మొత్తం, ఫింగర్స్ అన్నీ, టోస్, నెయిల్స్ అంతా ఫ్రీజ్ అయిపోయి, నా నెయిల్స్ అన్నీ నల్లగా అయిపోయి, బ్లడ్ స్టక్ అయిపోయి, బండగా అయిపోయి, చాలా స్వెల్లింగ్ వచ్చేసింది. అండ్ అక్కడే మనకి డర్మావేవ్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉందన్నమాట సిగ్నెస్ పక్కన. సో నేను అక్కడికి వెళ్ళి ఇంకా డాక్టర్తో చూపించుకున్నాక కాస్త సెట్ అయ్యా. ఇంకా సెకండ్ ఇయర్ నుండి నేను మంచిగా ప్రికాషన్స్ తీసుకున్నా. సో నా ప్రికాషన్స్ మీరు కూడా పాటించండి, అప్పుడు మీరు కూడా సిక్ అవ్వరు. సో నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ థర్మల్స్ కొనుక్కోండి, ఒక 2-3 pairs, ఓకే. అండ్ దెన్ సాక్స్ అండ్ గ్లౌస్ మస్ట్, ఓకే. గ్లౌస్ మీకు కంగారు పడకండి, ఫోన్ 2 హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకోవచ్చు. అండ్ మీకు ఈ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్కి ఎట్లా అంటే, మనం స్క్రీన్ యాక్సెస్ చేసే విధంగా ఆ క్లాత్ ఉంటుంది అనమాట ఇక్కడ వరకు, సో దట్ మనం గ్లౌస్ వేసుకున్నా కానీ మనం స్క్రీన్ ఆపరేట్ చేయొచ్చు, అదైతే ఇబ్బంది ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి జాకెట్స్ వేసుకోవాలి. అండ్ షూస్, ఓకే, షూస్ మస్ట్ అనమాట, అట్లీస్ట్ చలి నుండి కాపాడుతుంది. అండ్ నేనైతే హీటర్ కొనుక్కున్నాను అనమాట. హీటర్ కొనుక్కోవటం చాలా ప్లస్ పాయింట్. ఎంత, ఒక 1500-2000లో మీకు మంచి, అంటే లైక్ బ్లోవర్ కొనుక్కోండి, హీటర్ కొనుక్కోవద్దు. నేను బ్లోవరే కొనుక్కున్నా, బట్ దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ కాస్త అటు ఇటు అవుతాయని అంటారు. కానీ నేను మరి 3 years ఆల్మోస్ట్ వింటర్ ఉన్నప్పుడు 24 hours ఏసీ ఉంచేదాన్ని, నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు బ్లోవర్ వల్ల. హీటర్ ఏంటంటే, ఆ కడ్డీలు, ట్రెడిషనల్ హీటర్ కదా, కొంచెం రిస్క్, సడన్గా పేలే ఛాన్సెస్. ఎందుకంటే నా ఫ్రెండ్కే వాడి రూమ్లో హీటర్ పేలిందనమాట, దానివల్ల వాడి బాడీ కూడా కొంచెం కాలింది. వాడి పరుపు అయితే ఇట్లా ఇట్లా కాలిపోయింది. వాడు ఒక పొజిషన్లో పడుకుని ఉన్నాడు రాత్రిరా, కాస్త ఇటు తిరిగి ఉంటే వీడు కూడా కాలిపోయేవాడు ఆ పరుపుతో పాటు. సో యా, హీటర్ కాస్త రిస్కీ, బ్లోయర్ కొనుక్కోండి, ఇట్స్ బెటర్ అనమాట. సో నేనైతే బ్లోయర్ 24/7. అండ్ నేను 2 socks వేసుకునేదాన్ని క్లాస్కి వెళ్ళేటప్పుడు, షూస్ మస్ట్. అండ్ దెన్ థర్మల్స్, నార్మల్ మన డ్రెస్. అండ్ దెన్ నేను ఒక స్వెటర్ వేసుకుని మళ్ళీ ఇంకో జాకెట్ వేసుకునేదాన్ని. ఆ తర్వాత ఆ బొంతలో దూరేసేదాన్ని. చేతికి కూడా ఒక గ్లౌజ్ వేసుకునేదాన్ని. అండ్ సరసొంక తేల్ రాసుకోండి, వేడిగా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ చేసుకుని పడుకుంటే హాయిగా నిద్ర కూడా వస్తుంది, ఎందుకంటే చలికాలం ప్లస్ మనం కంఫర్టబుల్గా మన బాడీని ఫీల్ చేస్తున్నాం కదా, సో బాగుంటుంది. 6th ఫుడ్ అనమాట. సో మెస్ విషయానికి వచ్చేస్తే, మిగతా కాలేజెస్లో స్నాక్స్ కూడా పెడతారు, కానీ ఈ కాలేజ్లో అయితే 3 mealsే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అండ్ ఇట్స్ లైక్ నార్మల్ డేస్లో ఇట్స్ లైక్ 7:30-8 నుండి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, 1 to 2 లంచ్, అండ్ 8 to 9 డిన్నర్. 8 to 9 డిన్నర్ అయితే ఫిక్స్ అనమాట. లంచ్ అయినా 12:30 to 2 ఉంటుంది, కొన్నిసార్లు 1 to 2 అట్లా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 7:30 to 9, లేకపోతే 8 to 9 డిఫర్స్ అనమాట. ఇట్స్ లైక్ వీకెండ్, సాటర్డేస్ అంటే మీకు లేట్గా పెడతారు, 9 to 10 బ్రేక్ఫాస్ట్ పెడతారు. మిగతా రోజులు క్లాసెస్ ముందు నుండే ఉంటాయి కాబట్టి అట్లా. అండ్ యా, మెయిన్ చెప్పడం మర్చిపోయాం, మన కాలేజ్కి బెస్ట్ అసలు వరం ఏంటంటే, సాటర్డే సండే హాలిడేస్, క్లాసెస్ ఉండవు. సాటర్డే సండే హాలిడేస్ అంటే ఓ వావ్ అన్నట్టుంది కదా. సో యా. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ బాగోదు. అండ్ దట్టు మనకి కాస్త స్పైసీ ఫుడ్ కావాలి, వాళ్ళు తినేవి చాలా చప్ప ఫుడ్. అండ్ వారంలో 2-3 times ఇట్స్ లైక్ రాజ్మా అండ్ అదేంటి దాల్ మఖని అండ్ ఆల్, అట్లా పల్సెస్తో చేస్తారు. అన్నీ నీళ్ళగా ఉంటుంది అనమాట, గ్రేవీ గుజ్జుగా ఏమీ ఉండదు. వాళ్ళు వండే ప్రాపర్ వెజిటేబుల్ కర్రీస్ కూడా బాగో, సాంబార్ అని చెప్పి ఏదో పెడతారు, ఓకే పల్లె. అండ్ లెమన్ రైస్ అని చెప్పి అన్నంలో పసుపు కలిపి పెడతారనమాట, భయపడకండి ఎవరైనా చూస్తే దానికి. సో యా, ఇట్లా అయితే ఫుడ్ ఉంటుంది. మన వాళ్ళు అయితే అందరూ పికిల్స్తో అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం అనమాట. రోటీ కూడా ఓకే. అండ్ మెయిన్ ఏంటంటే, NIT కురుక్షేత్ర ఇస్ లైక్ కురుక్షేత్ర యుద్ధపు భూమి అని చెప్పేసి, అక్కడ నాన్ వెజ్ అలౌడ్ లేదు మన కాలేజ్ ప్రెమిసెస్లో. బయట అమ్ముతారు నాన్ వెజ్, బట్ మన కాలేజ్ ప్రెమిసెస్లో అయితే ఎగ్, నాన్ వెజ్ 2 అలౌడ్ లేదు. మనం ఓకే, మా వాళ్ళైతే కొందరు రూమ్స్లో తెలియకుండా గుట్టు చప్పుడుగా వండుకునే వాళ్ళు, బట్ యా, ఎప్పుడూ హిందీ వాళ్ళకి కన్ను అయితే ఉంటుంది.
ఒకవేళ మనం ఏమైనా వండుతున్నామంటే కుచ్చుతో స్మెల్ ఆ రहा है ये సౌత్ వాళ్ళే నాన్ వెజ్ బనా రహే హే అని చెప్పేసి ఈ గొడవలు అయితే మా కాలేజ్ అంటే చాలాసార్లు జరిగాయి అనమాట. అండ్ దట్ టు ఏమో ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ అమ్మాయిలు ఓకే మేము డస్ట్బిన్లో చికెన్ లెగ్ పీస్ ఆ బోన్స్ చూసామని చెప్పి కంప్లైంట్లు ఇవ్వటం. సో ఒకవేళ మీరు తిన్నా స్నీక్ చేసి అలా తినేసినా మీ రూమ్లో మంచిగా దాన్ని ర్యాప్ చేసి పడేయండి. నేనైతే ఎప్పుడు అలా చేయలేదు, ఎందుకంటే నేను నాన్ వెజ్ తినేదే తక్కువ. సో తినాలన్నా నేను బయటికి వెళ్ళి తినేదాన్ని. బట్ మా ఫ్రెండ్స్ తినేవాళ్ళు దాన్ని సరిగ్గా ర్యాప్ చేసి పడేయండి. లేకపోతే చూసి గోల గోల చేస్తారు ఈ సౌత్ వాళ్ళు ఇంతే అని చెప్పేసి. అక్కడి వరకు మనం తీసుకెళ్ళొద్దు. అండ్ సో యా, కాలేజ్ బయటే మెయిన్ గేట్ బయటే కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ మన సీనియర్స్ మేము అందరం అలవాటు చేసేసామన్నమాట. లైక్ మన కాలేజ్లో ఏంటంటే తెలుగు కమ్యూనిటీ అని చెప్పి ఒక గ్రూప్ ఉంటుంది. సౌత్ నుండి తెలుగు వాళ్ళు ఇప్పుడిప్పుడు కేరళ వాళ్ళు ఎక్కువయ్యారు తప్ప కర్ణాటక అండ్ తమిళ వాళ్ళు అంత ఉండరు. సో మనకి ఇట్లా కమ్యూనిటీ లాగా ఉంటుంది అనమాట. అండ్ బయట వాళ్ళకైతే నేర్పించేసాం. సో మీకు కావాల్సిన స్పైసీగా చికెన్ బిర్యానీలు కర్రీలు వాళ్ళు చేసి పెడతారు, అక్కడ హ్యాపీగా తినండి. మీరు వండుకోవాలన్నా మీకు ఛాన్స్ ఇస్తారు వాళ్ళు వండుకోవటానికి. అండ్ బర్త్డే పార్టీస్ వాటికి కూడా మేము బయటికి వెళ్ళే వాళ్ళకి చెప్పి మా ప్రిఫరెన్సెస్కి అకార్డింగ్ వడ్డించుకొని తినేస్తామన్నమాట. సో అట్లా అదైతే ఈజీగా ఉంది మీకు. అండ్ ఆబ్వియస్లీ కాలేజ్ కాబట్టి స్నాక్స్ ఏదో ఒక చెత్త మనకి దొరికేస్తూనే ఉంటుంది. గేట్ ఇట్లా దాటామో లేదో మొత్తం మనకి స్ట్రీట్ కాలేజ్ ఎంత పొడుగునుందో అంతా మనకి ఫుడ్ అయితే దొరికేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. సో అట్లా అయితే ఇబ్బంది లేదు. ఫ్రూట్స్ కొనుక్కోండి, అవి తినండి, అదే బెటర్. ఎందుకంటే బయట ఫుడ్ ఏంటంటే వాళ్ళు క్లీన్గా ఉంచరు. మా కాలేజ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జనాలకి ఊరుకూరుకునే హెల్త్ ఇష్యూస్, స్టమక్ పెయిన్స్, వామిటింగ్స్, మోషన్స్. ఎందుకంటే ఫుడ్ బయట వాళ్ళది హైజీన్ ఉండదు, చెప్తున్నా కదా. అండ్ అక్కడ ఒక పరాటా ప్లేస్ ఉంటుంది, సో ఫుడ్ పాయింట్ అని చెప్పేసి. మధ్యలో ఏమైందంటే మేము అందరం ఆల్మోస్ట్ అక్కడి నుండి పరాటాస్ తెప్పించుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా, నాకు కూడా వాళ్ళ పరాటాస్ అంటే చాలా ఇష్టం. కానీ ఇట్స్ లైక్ వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయరు కదా. ఆ స్టాల్స్ చూస్తేనే మీకు అర్థమవుద్ది హైజీన్ ఉండదు, బొక్క ఉండదు, ఏం ఉండదని. కాకపోతే మనకి ఇంకా దిక్కులేదు కదా. సో యా, అక్కడ తినేటప్పుడు ఏంటంటే చాలామందికి జాండిస్ వచ్చిందనమాట ఒకటేసారి మా కాలేజ్లో. సో జాగ్రత్తగా ఉండాలి. అంత బయట ఫుడ్ తినకుండా మనం మెస్ ఫుడ్ తినటమే బెటర్. అలానే మెస్ ఫుడ్ అద్భుతంగా ఉంటుందని నేను చెప్పను. అబ్బాయిల హాస్టల్లో ఒకసారి మెస్ ఫుడ్లో సాంబార్లో ఎలుకొచ్చింది. మా దాంట్లో కూడా చాలాసార్లు పురుగులు వచ్చాయి, వస్తూనే ఉంటాయి అంతే. ఇంకా మనకు తెలీదు, కళ్ళకి కనిపిస్తే వచ్చిందని అనుకుంటాం, కనిపించకుండా ఎన్ని తిన్నామో మనకు తెలియదు కదా. ఇవైతే అవుతూనే ఉంటాయి. అండ్ గర్ల్స్ విషయానికి వచ్చేస్తే మన గర్ల్స్ హాస్టల్ 4 హాస్టల్స్ కదా. సో కావేరీ హాస్టల్లో మనకి ఆంటీ ఉంటారు, గర్గ్ ఆంటీ అని చెప్పేసి. సో ఆ షాప్లో మీకు నార్మలీ మ్యాగీ, కుల్చాలు, సమ్ శాండ్విచ్, సమోసా ఇవేవో దొరికేస్తాయి. ప్యాకెట్ ఫుడ్లు అన్నీ దొరికేస్తాయి, చాయ్ కాఫీ అన్నీ దొరికేస్తాయి అనమాట. సో ఆంటీ దగ్గర అట్లా తీసుకోవచ్చు. అండ్ ఆంటీ వచ్చేసరికి లైక్ ఈవినింగ్ ఒక 4 PM నుండి రాత్రి 12 AM వరకు ఉంటారనమాట. అండ్ మ్యాగీ హాట్స్పాట్ ఉంటుంది, అది సంవత్సరంలో సగం రోజులు మూసి ఉంటుంది, సగం రోజులు తెరిచి ఉంటుంది. సో ఇట్స్ లైక్ చెప్పలేం, అన్ప్రిడిక్టబుల్. ఉంటే ఆబ్వియస్లీ దాంట్లో అన్ని మ్యాగీ రిలేటెడ్వే దొరుకుతాయి. మ్యాగీ బ్రాండ్, మ్యాగీ టైప్స్ ఆఫ్ మ్యాగీ అండ్ పాస్తా. ఓకే, దట్స్ ఇట్. అండ్ బాయ్స్కి ఏమో వాళ్ళకు కూడా ఒక హాట్స్పాట్ ఉంది. ఇంకేదో ఒక చిన్న షాప్ ఉందంట, ఆయన కూడా సమ్ పరాటాస్ అమ్ముతాడు. అండ్ ఇంకా ఈ చిప్స్ ప్యాకెట్లు ఇవే. అంటే మాకంటే ప్రాబ్లం, కానీ అబ్బాయిలు బయటికి వెళ్ళొచ్చు కాబట్టి వాళ్ళు బయట నుండే తెప్పించేసుకుంటారు ఏమైనా పరాటాలు అవి ఇవి నైట్స్ అనమాట. మాకు కూడా గర్ల్స్ హాస్టల్కి అబ్బాయిని అడిగితే వాళ్ళే తీసుకొచ్చి వెనక్ గేట్ నుండి అందిస్తారనమాట. అది సెక్యూరిటీ గార్డ్స్కి తెలియటం వల్ల ఆ తర్వాత బ్యాక్ గేట్ని కూడా మూసేశారు. బట్ సమ్హౌ వి ఫిగర్ ఇట్ అవుట్ అనమాట. వెనక నుండి ఎట్లయినా వాళ్ళతో తెప్పించుకుని మేము తీసుకుంటాము. సో యా, ఇట్లా. 7th మెడికల్ ఫెసిలిటీస్ అనమాట. సో కాలేజ్లో వచ్చేసరికి మనకి 2 అంబులెన్స్లు ఉంటాయి. సో మనం కాల్ చేసిన వెంబటే వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు, అదైతే ఇబ్బంది లేదు, క్విక్ రెస్పాన్స్ అనమాట. అండ్ ఎక్కడికి తీసుకెళ్తారంటే మన కాలేజ్లో ఉన్న హెల్త్ సెంటర్కి. సో హెల్త్ సెంటర్లో 3 డాక్టర్స్ ఉంటారు. ఒక మెయిన్ ఆర్ఎంఓనా, సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఎస్ఎంఓ, అండ్ 2 డాక్టర్స్ ఉంటారనమాట.
సో ఓకే, పర్లేదు. అండ్ అక్కడ ఇచ్చే టాబ్లెట్స్ ఫ్రీగానే ఉంటుందన్నమాట. మనకు ఒక బుక్ ఇస్తారు. ఫస్ట్ టైం మనం సిక్ అయ్యి ఆ హెల్త్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనకు ఒక బుక్ ఇస్తారులే. ఇంకా అది 4 years మనం వాడుకోవాలి. మనకి ఏ జబ్బు వచ్చినా మనం ఆ బుక్ తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు దాంట్లోనే రాస్తారు. వాళ్ళు టాబ్లెట్స్ ఫ్రీగానే ఇస్తారు. ఎక్స్పెన్సివ్ టాబ్లెట్స్ ఆల్రెడీ ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర ఉండవు, వెళ్ళి మెడికల్ షాప్లోనే కొనుక్కోమని అంటారు. మెడికల్ షాప్ మన మార్కెట్లో ఉంటుంది, ఎన్ఐటి మార్కెట్లో. అండ్ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, వెళ్ళకండి హెల్త్ సెంటర్కి. వాళ్ళు ఉన్నదాన్ని తగ్గించడం కన్నా ఇంకా ఎక్కువ చేస్తారని అనిపిస్తుంది మా అందరికీ. మా నాకు నా ఫ్రెండ్స్ ఎవరికి అయితే వేస్ట్, హెల్త్ సెంటర్ వేస్ట్ చెప్తున్నా కదా. దానికన్నా ఎన్ఐటి కురుక్షేత్ర మార్కెట్లో ఉన్న మెడికల్ షాప్ అంకుల్ దగ్గరికి వెళ్ళండి. ఆయన ఇస్తాడు మీకు బెటర్ మెడిసిన్స్. నేనైతే చాలా ఫేస్ చేశా. అండ్ యా, ఒకవేళ ఏమైనా సివియర్గా హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం మీరు హెల్త్ సెంటర్ని అస్సలు 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 నమ్మకండి. ఎందుకంటే నేను ఫేస్ చేసా 4 semesters నాకు సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. లైక్ చాలా హెల్త్ ఇష్యూస్ అయ్యాయి అనమాట. బయట హాస్పిటల్కి వెళ్ళండి, చెప్తున్నా కదా, బయట హాస్పిటల్కి వెళ్ళండి. సిక్నెస్ ఉంటుంది మీకు, ఎత్తుక్కోండి గూగుల్లో, మంచి 5 star రేటింగ్ ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళండి. అండ్ అక్కడ మనకి ఇక్కడ ఉన్నంత ఛార్జెస్ కూడా ఉండవు. కన్సల్టేషన్ ఛార్జెస్ జస్ట్ బేసిక్ 300, 200, 100 అంతే ఉండేవి కూడా. అండ్ నిజంగా హెల్త్ సెంటర్లో చూపించడం కన్నా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించడమే చాలా బెస్ట్. ట్రస్ట్ మీ. నిజంగా ఒకవేళ సీరియస్ హెల్త్ ఇష్యూ వస్తే మాత్రం బయట హాస్పిటల్స్కి వెళ్ళండి ప్లీజ్. లేట్ చేయకండి హెల్త్ సెంటర్ని నమ్ముకుని, అస్సలు లేట్ చేయకండి. ఎందుకంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. అండ్ ఎందుకంటే దీని గురించి ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట నాకు. అది ఇంకొక వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్తాను. నిజంగా అది ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లోనూ. అంటే ఆ రోజు నాకు చాలా బాధ కూడా వేసింది. హెల్త్ సెంటర్ అస్సలు నమ్మొద్దు. చిన్న మీకు ఫ్రాక్చర్ ఏమైనా డ్రెస్సింగ్ చేయాలంటే చిన్న కోల్డ్ ఫీవర్ వాటికి తీసుకోండి తప్ప మేజర్ వాటికి నో. అండ్ మోషన్స్ ఇట్లాంటివి కూడా వాళ్ళు తగ్గించిన తాకలాలే లేవు నాకు తెలుసు ఇప్పటి వరకు. మీరు మెడికల్ షాప్లోనే టాబ్లెట్ తీసుకోండి బెస్ట్. మీ టైం కూడా మిగిలిద్ది అంత దూరం ఆ హెల్త్ సెంటర్కి నడుచుకొని వెళ్ళే బదులు. అండ్ అంబులెన్స్కి అయితే ఎమర్జెన్సీ ఇట్స్ గుడ్ అనమాట, వాళ్ళు బాగానే రెస్పాన్స్ ఇస్తారు. ఐదవే చెప్పడం మర్చిపోయాను, హెల్త్ సెంటర్లో కూడా అంటే ఫస్ట్ సెమిస్టర్ నేను 4 semesters ఇట్లా చేశాను అనమాట. లైక్ నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది. సీనియర్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళకండి. వేరే 2 doctors ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీకు బ్రైట్ హాస్పిటల్ వెళ్ళాలి, మీకు సీరియస్ అని మీకు తెలుసు కదా, సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను బయట హాస్పిటల్లో చూపించాలనుకుంటున్నాను, నాకు రికమెండేషన్ రాసివ్వండి అని అంటే వాళ్ళు రాసిస్తారు. అది తీసుకెళ్ళి మనం ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే మనం కన్సల్టేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎన్ఐటి కురుక్షేత్రం నుండి కాబట్టి మన హెల్త్ కన్సల్టేషన్ ఛార్జెస్ అయితే కాలేజ్ చూసుకుంటుంది అనమాట. ఓకే, సో అదైతే ఇదేం లేదు. అండ్ నాకు 8th అకాడమిక్స్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. సో మనకు వచ్చేసి ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే, మనకి 6 months సెమిస్టర్ అనమాట. ఇట్స్ లైక్ ఓకే, సగం హాలిడేస్ అయిపోతాయి, సాటర్డే సండే ఎలాగో హాలిడే. అండ్ ఇట్స్ లైక్ ఒక జూలై ఎండింగ్లో స్టార్ట్ అవుద్ది అనుకోండి, డిసెంబర్ 2nd week కల్లా మన ఒక సెమిస్టర్ అయిపోద్ది. మళ్ళీ జాన్ మధ్యలో నుండి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, బిఫోర్ సంక్రాంతి స్టార్ట్ అయిపోతాయి. అండ్ దెన్ మే 2nd week కల్లా క్లోజ్. సో ఆర్ట్ సెమ్ ఏమో జూలైది, ఈవెన్ సెమ్ ఏమో ఈ మే టైం అనమాట. ఇట్స్ లైక్ మనకి సమ్మర్లో 2 months బ్రేక్ దొరికిద్ది, వింటర్ 1 month బ్రేక్ దొరికిద్ది. అండ్ మధ్యలో మనకి మిడ్ సెమ్ బ్రేక్ అని చెప్పేసి అక్టోబర్, లైక్ ఆర్ట్ సెమిస్టర్లో ఏమో అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మనకు ఒక 1 week బ్రేక్ దొరికిద్ది. అండ్ ఈవెన్ సెమిస్టర్లో వచ్చేసి మనకి మార్చ్ ఏప్రిల్లో ఒక 1 week బ్రేక్ దొరికేస్తుంది అనమాట. సో యా, మనకి ఒక సెమిస్టర్లో 2 మిడ్ సెమ్స్ ఉంటాయన్నమాట అండ్ 1 ఎండ్ సెమిస్టర్. సో మిడ్ సెమ్ వచ్చేసరికి ఇట్స్ లైక్ 30 marksకి మనం రాస్తాం, 20 marks టీచర్ చేతుల్లో ఉంటుంది. ఇట్స్ లైక్ అసైన్మెంట్స్ ఇంకా వాళ్ళ అనాలిసిస్ అనమాట. అట్లా 50 marks. అండ్ ఎండ్ సెమిస్టర్ మనం 50 marks రాస్తాం, రెండు కలిపి 100 marks. సో ఇంకా దాన్ని బట్టి మనకి గ్రేడ్స్ ఉంటాయన్నమాట. లైక్ 100 marksకి మనం 85+ తెచ్చుకుంటే A+, 75+ అయితే A grade. A+ అంటే 10 points, A అంటే 9 points, అండ్ 65+ అంటే B, దట్ ఈస్ 8 points. అండ్ ఆ తర్వాత 50+ అయితే C, దట్ ఈస్ 6.5. అండ్ దానికన్నా తక్కువ అయితే D ఉంటుంది, అది 4.5 అనమాట. జస్ట్ పాస్ 40+ ఇస్ 45+, 45 to 50 ఇస్ జస్ట్ పాస్. D grade 4.5 CG, 4.5 points గ్రేడ్ పాయింట్స్ అనమాట. సో అట్లా. అండ్ అసైన్మెంట్స్ ఇవన్నీ ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఈ కాలేజ్లో అది ఒక లక్ ఒక బెనిఫిట్ అనుకోవచ్చు బేసిక్. కాకపోతే ఇది ఒక బ్యాడ్ లక్ కూడా మనకి. ఎట్లా అంటే
సి ఎవరైతే ప్రొఫెసర్స్ మనకు టీచ్ చేస్తారో వాళ్ళే మనకి పేపర్ ప్రిపేర్ కూడా చేస్తారు. మిడ్ సెమ్ ఎండ్ సెమ్ వాళ్ళే అంతా వాళ్ళ పేపర్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళే మన లెక్చరర్. మిడ్ సెమ్ ఎండ్ సెమ్కి వాళ్ళే మనకి ఇన్విజిలేషను చేస్తారు, వాళ్ళే కరెక్ట్ చేస్తారు. సో మొత్తం వాళ్ళే. అండ్ ఆబ్వియస్లీ మన 4 years 8 సెమ్స్లో ఒక ప్రొఫెసర్ రిపీట్ అవుతాడు ఒక 1-2 times. కొన్నిసార్లు మాకైతే ఒక 3-4 times రిపీట్ అయిన ప్రొఫెసర్లు కూడా ఉన్నారమ్మా. సో అందుకే ప్రొఫెసర్స్తో అయితే ఏమీ పెట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మోస్ట్లీ చెయ్యలే, ప్రొఫెషనల్గానే ఉంటారు. బట్ స్టిల్ ఇన్ కేస్ ఎందుకు మనకి దురద, ఎందుకంటే తెలియదు కదా 8 సెమ్స్లో ఎన్నిసార్లు వస్తారో. అనవసరంగా ఏమైనా గ్రజ్జ పెట్టుకుని ఉంటే ఎందుకు మనకి, ఎందుకంటే టీచ్ చేసేది వాళ్ళే, ఎగ్జామ్ పెట్టేది వాళ్ళే, ఇన్విజిలేట్ చేసేది వాళ్ళే, మళ్ళీ కరెక్ట్ చేసేది వాళ్ళే. సో జాగ్రత్తగా ఉండండి. టీచర్స్తో ఎంత మంచిగా ఉంటే అంత మంచిది మనకి. అండ్ వచ్చేసరికి కొందరు టీచర్స్ కూడా ఎట్లా అంటే శాడిజం ఉంటుంది. ఎందుకంటే మేము కూడా బలైన వాళ్ళమే. శాడిజం ఉంటుంది, కావాలని పేపర్స్లో ఫెయిల్ చేస్తారు మనల్ని. ఆల్మోస్ట్ ఎంటైర్ క్లాస్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. మా దాంట్లో కూడా ఎంటైర్ క్లాస్ ఫెయిల్ అయ్యాం మేము. ఒక 2-3 times ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యామన్నమాట క్లాస్ మొత్తం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కాలేజెస్లో ఒకసారి ఫెయిల్ అవుతే ఇంకా సప్లీ కదా, కాకపోతే అక్కడ మనకి సప్లీ కాదనమాట. ఒకసారి మనం ఫెయిల్ అయితే అది ఫెయిల్ కింద లెక్క రాదు, మనం ఫెయిల్ అయ్యాం. సో మనకు ఒక రీఅపియర్ ఎగ్జామ్ అని పెడతారు. దాంట్లో నువ్వు పాస్ అయిపోతే నీకు ఫైనల్లో వచ్చే డిఎంసీ అంటే మన మార్క్ షీట్ అనమాట. దాంట్లో ఏమీ సప్లీ అని పడదు. ఇఫ్ రీఅపియర్లో కూడా నువ్వు ఫెయిల్ అవుతే అప్పుడు నీకు అది సప్లీ బ్యాక్లాగ్ కిందకు వస్తుంది అనమాట. సో రీఅపియర్లో పాస్ అయిపోతే ఇబ్బంది ఏమీ ఉండదు, అక్కడే పాస్ అయిపోండి, అది బెస్ట్. మేము కూడా అంతే, ఒకవేళ మాకు మళ్ళీ అలా ఫెయిల్ చేసినప్పుడు రీఅపియర్లోనే మళ్ళీ మేము క్లాస్ అంతా పాస్ అయిపోయాం. సో మాకేమీ ఇబ్బంది అవ్వలేదు. అండ్ యా, ఒకవేళ ఏమైనా రీఅపియర్ తెచ్చుకున్నా 4th semester వరకే, ఇంకా తర్వాత తెచ్చుకోకండి. ఎందుకంటే మీకు 3rd yearలో ఇంటర్న్ ఉంటుంది, 4th yearలో ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో రిస్క్ వద్దు. అసలు తెచ్చుకోకండి, ట్రై చేయండి ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోవడానికి. ఇఫ్ వచ్చినా రీఅపియర్లో అయిపోవాలి. అండ్ 4th semester ముందు వరకే ఇట్స్ యాక్సెప్టబుల్. ఆ తర్వాత రిస్క్ పెరిగిపోద్ది మీకు ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్కి. సో జాగ్రత్తగా చూసుకోండి. 9th క్లబ్స్, సొసైటీస్ అండ్ ఫెస్ట్ అనమాట. సో ఫెస్ట్ వచ్చేసరికి మనకి సిటిఎస్ అని ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ఉంటుంది. అండ్ అది కొన్నిసార్లు జరిగింది, కొన్నిసార్లు జరగదు. సో దాన్ని లైట్ తీసుకోండి. అండ్ దెన్ వీ హ్యావ్ అ కల్చరల్ ఫెస్ట్ ఏమో మనకి 8th semesterలో జరిగిద్ది అనమాట. అండ్ మనకి ఏమంటారు, టెక్నికల్ ఫెస్ట్ ఏమో ఈవెంట్ సెమిస్టర్లో జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో జరిగింది. కల్చరల్ ఫెస్ట్ ఏమో అక్టోబర్, నవంబర్ ఆ టైంలో జరిగింది అనమాట. సో యా, అండ్ ప్రతి ఒక్క అంటే మనకి క్రెడిట్స్ అని ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ మనం 176 సమ్ క్రెడిట్స్ ఫినిష్ చేయాలన్నమాట మన ఎంటైర్ కాలేజ్లో. సో దాంట్లో మనకి 6th semester అయిపోయాక ఏంటంటే వీటికి కూడా క్రెడిట్స్ ఉంటాయి. ఏంటంటే మనం ఐదర్ యోగా, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఈ మూడిట్లో ఒక దాంట్లో ఉండాలి ప్రతి ఒక్క పర్సన్. ఓకే, అండ్ ఇట్స్ మోస్ట్లీ మొత్తం కాలేజ్లో ఉన్న జనాభా అంతా ఎన్ఎస్ఎస్లోనే ఉంటారనమాట. ఎందుకంటే ఎన్సీసీ ఏమో పొద్దున్నే లేచి అవన్నీ చేయాలి, యోగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయగలరు. సో మ్యాక్సిమం అందరూ ఎన్ఎస్ఎస్లోకి వెళ్ళిపోతారనమాట. దట్స్ ఈజీ కూడా, నేను కూడా అందులోనే ఉన్నాను. అండ్ నాకు అండ్ దాంట్లో ఇన్ని నెంబర్స్ ఆఫ్ అవర్స్ పని చేస్తే మనకి లాస్ట్లో సర్టిఫికేషన్ కూడా వస్తుంది. సో నాకైతే సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది అనమాట ఎన్ఎస్ఎస్ నుండి. అండ్ దెన్ ఇంకొకటేమో వీ హ్యావ్ స్పోర్ట్స్, క్లబ్స్ అండ్ సొసైటీస్. ఈ మూడిట్లో ఒక దాంట్లో ఉండాలి, ఈ మూడిట్లో ఒక దాంట్లో ఉండాలి. అప్పుడే దీని నుండి సమ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్, దీని నుండి సమ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఉండి మనకి గ్రేడ్ వస్తుంది. అండ్ ఇది ఉండటం వల్ల మనకి ఈజీగా A+ గ్రేడ్ వచ్చింది అనుకోండి, మన CG కూడా అప్లిఫ్ట్ అయిపోద్ది. సో యా, వీటి మూడిట్లో ఒకటి ఉండాలి, వాటి మూడిట్లో ఒకటి ఉండాలి. అండ్ యా, మనకి టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి, నార్మల్ కల్చరల్ క్లబ్స్ ఉంటాయి. అండ్ శిక్ష అని చెప్పేసి ఇట్స్ లైక్ అక్కడ పనిచేసే వర్కర్స్ పిల్లలకి మనం టీచింగ్ చేస్తామన్నమాట. నేను శిక్షలో ఉండే. సో యా, అట్లా. అండ్ దాంట్లో అఫ్కోర్స్ మీరు పని చేస్తున్నారా లేదా దాన్ని బట్టి మిమ్మల్ని ఉంచుతారు, లేదంటే పీకేస్తారు. అండ్ ఫైనల్ ఇయర్ వరకు మీకు ఉంటే మీకు ట్రాఫీస్ కూడా వస్తాయి అన్నమాట. సో యా, ఇది వచ్చేసరికి మన ఫెస్ట్ గురించి అండ్ క్లబ్స్ అండ్ సొసైటీస్. 10th ట్రావెలింగ్. సో ట్రావెలింగ్ అంటే నేను చెప్పాలంటే మన కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ టూరిస్టులే అనమాట. ఎన్ఐటి కురుక్షేత్రం మొత్తం టూరిస్టులే. ఎందుకంటే కాలేజ్ నుండి షిమ్లా దగ్గర, కసౌలీ దగ్గర, చండీగఢ్ దగ్గర, ఢిల్లీ దగ్గర. సో ఢిల్లీ అంటే ఆగ్రా అంట కవర్ అయిపోయింది. జైపూర్ కూడా వెళ్ళొచ్చు హ్యాపీగా. అండ్ దెన్ యూపీ కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఏమంటారు, చాలామంది కేదార్నాథ్ ట్రిప్స్ వెళ్ళారు. అండ్ దెన్ జైమాతాది ఏంటది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది కదా,
గుర్తు రావట్లేదు. జమ్మూ కాశ్మీర్లో ఒక ట్రెక్ ఉంటుంది కదా అమ్మవారిది, గుర్తు రావట్లేదు. సో దట్ ఈస్ 8th. ఇంకా చాలా ప్లేసెస్ అనమాట. నేనే పర్సనలీ నా ఫస్ట్ మనాలి, యా ఆఫ్ కోర్స్ అదేలా మర్చిపోయా. సో అందరూ ఇంకా అబ్బాయిలు అయితే ట్రెక్కింగ్లు అన్ని పహాడీ ప్లేసెస్కి అన్నీ వెళ్ళిపోతారు. మొత్తం ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే కురుక్షేత్రం అన్నిటికీ మధ్యలో ఉంది. ఏదైనా బ్రేక్ వస్తే చాలు, మేము చూస్తాం అన్నమాట క్యాలెండర్లో. సాటర్డే సండే మాకు ఎలానో హాలిడే, ఒక ఫ్రైడే కానీ మండే కానీ వచ్చినా తుర్రు మనం పారిపోతాం. ఇంకేదో ఇట్స్ లైక్ ఇంటి నుండి కాలేజ్కి పర్టికులర్లీ. ఓకే, ఫస్ట్ అయితే జనరలైజ్గా చెప్పేస్తా. తెలుగు, ఇప్పుడు నేనంతా తెలుగులో చెప్తున్నా అంటే మన తెలుగుల కోసమే కదా. సో యా, ఆల్మోస్ట్ అందరూ ఏం చేస్తారంటే, మనకి కురుక్షేత్రలో ఒక ఎయిర్పోర్ట్ ఉండదు, ఏమీ ఉండదు. అండ్ మధ్యనగర్ నుండి కురుక్షేత్రం డైరెక్ట్ కూడా ఏమి ఉండదు, హర్యానా వరకు కూడా డైరెక్ట్ ఏమి ఉండదు. సో ఢిల్లీలోనే మనం ఇది అవ్వాలన్నమాట. ఎందుకంటే కురుక్షేత్రం ఇక్కడ ఉంది, చండీగఢ్ పైన ఉంది, ఢిల్లీ కింద ఉంది. సో మనం ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాం కదా. సో ఏంటంటే మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తారంటే కురుక్షేత్రం నుండి ఢిల్లీ ట్రైన్లో వెళ్ళిపోతారు, లేదా బస్సులో, హవెవర్ యూ వాంట్ టు కమ్యూట్ అట్లా పోతారు. అండ్ దెన్ వాళ్ళు ఢిల్లీ నుండి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, తెలంగాణ ఎక్స్ప్రెస్, ఆంధ్ర ఎక్స్ప్రెస్, సంపర్క్ క్రాంతి, రాజధాని. అండ్ నా విషయానికి వచ్చేస్తే దీంట్లో మా పేరెంట్సే నన్ను ప్రతిసారి ఫ్లైట్లో రమ్మన్నారు. ఇప్పుడేమో నన్ను దొబ్బుతున్నారు, నీ ఫీ స్ట్రక్చర్ కన్నా నీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెసే ఎక్కువైపోయాయి, ఫ్లైట్కి నువ్వు పెట్టిన ఖర్చులతో ఇంకొకరిని చదివించవచ్చు అని చెప్పి. సరే ఓకే. సో యా, ఇఫ్ ఎవరైనా ఫ్లైట్ నుండి రావాలి అనుకుంటే నేను దానికి చెప్తున్నాను అనమాట. సో ఇది నేను ఎప్పుడు చేసేది. సో ఏంటంటే నేను కురుక్షేత్రం నుండి ఢిల్లీ ఎప్పుడు ట్రైనే తీసుకుంటాను, బికాస్ ట్రైన్ ఇస్ సేఫ్, బస్ అంతా కాదు. ఒకసారి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను బస్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. బట్ యా, ట్రైన్ బెస్ట్. ఇట్స్ లైక్, సో కాలేజ్లో మనం బ్యారియర్కి, గర్ల్స్ బ్యారియర్ పిలుచుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో అయినా మనం ఆటో ఎక్కేసి కురుక్షేత్ర రైల్వే స్టేషన్కి దింపాలంటే 120 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేసేది. ఆ తర్వాత ట్రైన్, ఇట్స్ లైక్ ట్రైన్ ఢిల్లీ వరకు, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తీసుకోండి, ఎప్పుడైనా బెస్ట్. ఒకవేళ మీరు వెళ్ళే టైమింగ్ తేడా ఉంటే ఇంకా ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అయినా, నిజాముద్దీన్ అయినా, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఏ రైల్వే స్టేషన్ నుండి అయినా మనకి మెట్రో ఉంది కాబట్టి ఇబ్బంది అయితే అసలు లేదు. ప్రిఫర్ NDLS, ఓకే, లేకపోతే ఓల్డ్ ఢిల్లీ అని చెప్తాను నేను ఇఫ్ ఫ్లైట్లో వెళ్ళాలంటే. ట్రైన్ అయితే నిజాముద్దీన్ తీసుకోండి, ఓకేనా. సో ఏంటంటే ఆ తర్వాత నేను ట్రైన్ కురుక్షేత్రం నుండి NDLS తీసుకునేదాన్ని. ఇట్స్ లైక్ 365 పడేది. సో యా, 365 రూపీస్, 120, 365 రూపీస్. అండ్ దెన్ ఆ తర్వాత మనం NDLS రైల్వే స్టేషన్లో దిగాక మెట్రో తీసుకోవచ్చు ఎయిర్పోర్ట్, IGI టర్మినల్ 3కి అనమాట. ఇట్ కాస్ట్ అరౌండ్ 60 రూపీస్. ఇప్పుడు 64 చేశారనమాట. సో 64 రూపీస్తో మనం అది టర్మినల్ 3, మనకు టర్మినల్ 3 అయినా 2 అయినా ఫ్లైట్ వస్తే 3లోనే దిగి 2 అంటే ఇట్లా దిగేసి 3కి టు 2కి అనమాట. సో ఒకటే స్టేషన్లో దిగాలి. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ టర్మినల్ 1 మనం IGIలో దిగేసి ఇంకా అక్కడ నుండి ఎయిర్పోర్ట్ బస్, లేకపోతే టర్మినల్ 3లోనే దిగేసి ఎయిర్పోర్ట్ బస్ ఎక్కేసి టర్మినల్ 1 పోవచ్చు. అమ్మాయిలకైతే ఎయిర్పోర్ట్ బస్ ఫ్రీ అనమాట టర్మినల్ 1 దింపడానికి. అబ్బాయిలకి మినిమం సమ్ 40 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. సో అట్లా మనం ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోతాం. ఇంకా ఎయిర్పోర్ట్ సమ్ యావరేజ్ 6-7K పడేది ప్రతిసారి. అండ్ దెన్ ఇంకా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక ఆబ్వియస్లీ పేరెంట్స్ అయినా వచ్చేవాళ్ళు, లేకపోతే నేను ఎయిర్పోర్ట్ బస్లో, పుష్పక్ బస్లో ఇంకా ఆల్మోస్ట్ ఇంటి వరకు వచ్చేస్తే మళ్ళీ వీళ్ళు పిక్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇట్లా అవుతుండే నా ట్రావెల్. అంటే ఓకే, ఫ్లైట్ అని టైం కలిసి వస్తుందని అనుకోవటమే తప్ప, యా కంఫర్ట్ ఉంది, కాకపోతే ఒక డే అంతా నాకు వీటిల్లోనే అయిపోయేది. అండ్ నెంబర్ 11, ఇదిగోండి ఇంకో ఫింగర్. సో యా, దీనికోసమే మనం కాలేజ్ జాయిన్ అయ్యేది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేస్తే ఓకే బాగానే ఉన్నాయి. యా, అంటే ఇట్స్ లైక్ సి, మనం కాలేజ్ అంటే JEE ప్రిపరేషన్ ఇవన్నీ చేసి 20 లక్షల ప్యాకేజ్, 30 లక్షల ప్యాకేజ్, 40 లక్షల ప్యాకేజ్ ఇంత అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. బట్ యావరేజ్గా చూసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ టెన్షన్ పడకండి, లాస్ట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరు సెట్ అయిపోతారు, ప్లేస్మెంట్స్ అయిపోతాయి ప్రతి ఒక్కరికి. అండ్ ఏవైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటే అవి కూడా రాసేసుకోండి, మంచిగా సెట్ అయిపోతారు. బాగానే ఉంటాయి. సో ఎంతైనా NIT కాబట్టి బాగానే ఉంటాయి, అదైతే మీరు అంత వరీ అవ్వకండి, బాగానే అయిపోద్ది. కాకపోతే మరీ అతిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. యా, వచ్చే వాళ్ళకి వస్తాయి, బట్ జస్ట్ యావరేజ్గా చూసుకుని చెప్తే మరీ ఊహల్లో బతకకండి. రియాలిటీ ఇప్పుడు బయట మార్కెట్ ఎట్లా ఉందో కూడా చూడండి. గుడ్, బాగానే ఉంటుంది, దాని గురించి అంత వరీ అవ్వకండి. కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే, ఇట్స్ లైక్ హోలీ రోజైతే అమ్మాయిలని హాస్టల్ నుండి బయటికి రానివ్వరు అనమాట. ఈవినింగ్ వరకు సమ్ 6 తర్వాత మిమ్మల్ని బయటికి ఎలా చేస్తారు. ఏంటంటే
ఆబ్వియస్లీ అందరూ ఏంటంటే హోలీ ముందు 2-3 డేస్ ముందు నుండి ఆడుకుంటూ ఉంటారు ఇంకా కాలేజ్ అంతా. బట్ హోలీ రోజు ఎందుకు ఎలవ్ చేయరు అని అంటే అంటే అక్కడ ఫేమస్ అనమాట, బాంగ్ తాగుతారు. ఇట్స్ లైక్ కళ్ళు టైప్ అనుకోండి, మత్తు వస్తుంది సంథింగ్. ఇంకా అందుకని అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు కలవటం అని చెప్పేసి వాళ్ళు క్యాంపస్లో ఎలవ్ చేయరు. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మనల్ని క్యాంపస్లోకి ఎలవ్ చేస్తే బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా. బయట ఏంటంటే ఊరు చివల అండ్ దట్ టు క్యాంప్ మెయిన్ గేట్ బయటే మనకు ఆటో స్టాండ్ ఉంటుంది అనమాట. వాళ్ళంతా డే అంతా కూర్చొని అక్కడే పేకాట ఆడుకుంటారు, తాగుతారు, వాళ్ళు ఇంకా అట్లా ఉంటారు. సో అక్కడ కూడా అమ్మాయిలకు సేఫ్ కాదు కదా. సో అందుకే అనమాట ఎలవ్ చేయరు బయటికి. అండ్ హోలీ అంటే గుర్తొచ్చింది, ఇంకో బిగ్గెస్ట్ బ్లండర్ నేను చేసింది, అది కూడా 4th ఇయర్ ఏంటి 8th సెమిస్టర్లోకి వచ్చాక నేను ఈ బ్లండర్ చేశా. ఏంటంటే నేను మా గృహ ప్రవేశం కోసం March 1 ఇంటికి వచ్చా. ఆ తర్వాత March 4 ఎప్పుడో ఇయర్ హోలీ వచ్చిందనమాట. నేను ఎందుకు బుక్ చేసుకున్నాను నాకు తెలియదు. హోలీ రోజు నేను రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నా, ఎయిర్పోర్ట్లో దిగా. ఎయిర్పోర్ట్ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పోయే మెట్రో బంద్ ఉంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ బస్సు ఉంటుంది, అది కూడా బంద్ ఉంది. మళ్ళీ నా ట్రైన్ ఉంది అక్కడ నుండి, నేను ఎట్లా పోవాలి? అండ్ ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్, సో ఐ వాజ్ ట్రయింగ్ క్యాబ్స్ కూడా చాలా టూ మచ్ ఛార్జ్ చేస్తుండే, ఎందుకంటే హోలీ కదా. వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళందరూ నాకు సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు అక్కడ ఉంటారు కదా ఎయిర్పోర్ట్లో, వాళ్ళు అంటున్నారు గుడియా इतना जल्दी क्यों बुक करा, थोड़ा देर के बाद बुक करते या फिर ये ट्रेन छोड़ दो, 5 बजे वाला ట్రైన్ చల్ దో అనుకుంటూ, ఎందుకంటే 4 o'clock తర్వాత మెట్రో ఓపెన్ అవుద్ది అన్నారు. సో 5 o'clock ట్రైన్ ఎక్కండి అని అన్నారు. హోలీ రోజు అయితే ఎవరు ట్రావెల్ చేయకండి, ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏదో ఉండదు. నేను ఎట్లా గొట్ల పడి ఎయిర్పోర్ట్లోనే ఏదో క్యాబ్ బుక్ చేసుకుని అయితే నేను రీచ్ అయ్యా. అండ్ దట్టు ఢిల్లీ రోడ్స్ అన్నీ బ్లాక్ ఉంటాయి అనమాట, మొత్తం ఖాళీ ఉంటుంది, ఎవ్వరు ఉండరు, మీరే ఉంటారు. సో అందుకే హోలీ రోజు అయితే ట్రావెల్ చేయకండి, ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎన్ఐటి స్వీట్ అన్నిట్లో సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి. భయపడకండి, ఎవరైనా పేరెంట్స్ చూస్తుంటే సూసైడ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇట్స్ లైక్ మా టైంలో మేము ఫస్ట్ చూసింది సీరియస్వి చూసాం, మా ఫస్ట్ ఇయర్లోనే భయపడ్డాం. సెకండ్ ఇయర్లో మా బ్యాచ్లో ఉన్న ఒక అమ్మాయే 5th ఫ్లోర్ నుండి దూకి తను సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఇట్లా అయ్యింది. అండ్ నేను ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు చెప్తా. అంటే లైక్ ఆ అమ్మాయి పాపం తను సూసైడ్ చేసుకొని చనిపోయేటప్పుడు ఆ రోజు రాత్రి లాస్ట్ నేను తన్ని చూసాను అనమాట. ఇంకా పొద్దున్నకి తను అలా పడిపోయి, అంటే నేను 3 o'clock ఆ టైంకి తను వాష్రూమ్ నుండి వస్తుంటే నార్మల్ చూసాను, నేను కూడా వాష్రూమ్ నుండి వస్తూ ఐ కాంటాక్ట్ అయింది మా ఇద్దరికి. ఆ తర్వాత మార్నింగ్ వచ్చేసరికి చూస్తే తను సూసైడ్ చేసుకుంది అనమాట. ఎందుకంటే రీఅపియర్స్ అండ్ దెన్ తను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి యూపీఎస్సీ అని చెప్పి తన గోల్, ఎగ్జామ్సే క్లియర్ అవ్వట్లే, ఇంకా యూపీఎస్సీ ఏం క్లియర్ చేస్తా అని చెప్పేసి ఆ డిప్రెషన్కి పోయి తను ఇదైంది అనమాట. తను కూడా హోలీ ముందు రోజు అంటే హోలీ మార్నింగ్ చనిపోయింది అనమాట. అందుకని ఆ ఇయర్ మేము కాలేజ్లో హోలీ కూడా జరుపుకోలేదు పాపం. ఎందుకంటే ఏం చెప్తా అంటే వద్దు సూసైడ్స్, ఎంత ఏం ఇబ్బంది అవ్వద్ది చెప్పండి. స్టడీస్ ఎట్లా కొట్లా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎన్నిసార్లు రాసినా, పోనీ ప్రొఫెసర్ని అడుక్కున్నా కానీ లాస్ట్కి పాస్ అయితే అవుతారు కదా. అండ్ ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఏ పేరెంట్ వద్దంటారు చెప్పండి. మీలో మీరు దాచుకోకండి, మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. అలా సూసైడ్స్ చేసుకోకండి. ఎంత బాధ అనిపించిందో, ఆ అమ్మాయి అక్కడ ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, అక్కడ నుండి ఉరుక్కుని రావటం, ఆ బాడీ కూడా ఇదైపోద్ది పేరెంట్స్ వచ్చేలోపు. అది సెకండ్ ఇయర్లో జరిగింది, థర్డ్ ఇయర్లో కూడా జరిగాయి. 4th ఇయర్ 8th సెమిస్టర్లో మాత్రం కంటిన్యూస్ సూసైడ్స్ జరిగాయి మా కాలేజ్లో. ఇట్స్ లైక్ ఓ వారం 10 రోజుల్లో ఎన్ని జరిగాయో. అండ్ గుట్టు చాటుగా తెలిసింది ఏంటంటే చాలా అటెంప్ట్స్ జరిగాయి కానీ అవి ఫెయిల్ అయ్యాయి. చాలామంది ఈజీగా ఏదో బాధ వచ్చేస్తుంది చచ్చిపోతున్నారు, దూకేస్తున్నారు. ఐ డోంట్ నో, అంటే రీజన్స్ కూడా తెలియదు. ఒక తెలుగు అబ్బాయి ఉన్నాడు, ఫస్ట్ ఇయర్ అబ్బాయి, అతను ఏం చూశాడని చెప్పి సెకండ్ సెమిస్టర్లో ఉండగా దూకి చనిపోయాడు అనమాట. వాళ్ళ పేరెంట్స్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పట్టుంటుందో ఆలోచించండి. అట్లా అయితే ప్లీజ్ ఎవరూ చేయొద్దు. ఎంత కష్టం ఉన్నా షేర్ చేసుకోండి ఎవరో ఒకరితో, ఎవరో ఒకరు ఏదో ఒక సొల్యూషన్ అయితే ఇస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ బెట్టింగ్స్ చేయకండి. స్టేక్ అని చెప్పి, క్రికెట్ అని చెప్పి అందరూ బెట్టింగ్స్ చేసి పాడైపోతున్నారు. బికాస్ ఓకే, నేనే చూశాను మా కాలేజ్లో బెట్టింగ్స్ చేసి లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అంతే మునిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సంపాదించకపోయినా పర్లేదు, మీరు చావకండి, అర్థమవుతుందా? ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అంతే తప్ప అలాంటి సీరియస్ డెసిషన్స్ మాత్రం అస్సలు తీసుకోకండి.
సో ఐ హోప్ ఈ వీడియో త్రూ నేను మీ అందరికీ ఎన్ఐటి కురుక్షేత్ర గురించి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ డీటెయిల్స్ క్లియర్గా చెప్పానని చెప్పేసి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో ఎవరైతే ఇప్పుడు ఎన్ఐటి కురుక్షేత్రలో జాయిన్ అవుతున్నారో ఆల్ ద బెస్ట్. సో ఎంజాయ్ చేయండి, మంచిగా చదువుకోండి, లైఫ్ సెట్ అయిపోతుంది. డోంట్ వరీ, అనవసరంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. అంతా ఎట్ ది ఎండ్ ప్రతి ఒక్కళ్ళు సెట్ అవ్వాల్సిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు బాగుపడాల్సిన వాళ్ళే. సో అంత టెన్షన్ అయితే తీసుకోకండి, బాగుండండి, మంచిగా తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి, మేక్ మెమరీస్, అంతే, హ్యాపీగా ఉండండి. సరే అయితే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.